హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే బోబాస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టి ఒక 3 స్పూన్స్ షుగర్ వేయండి. మీ ఇష్టం ఎంత షుగర్ కావాలో అంత షుగర్, డిపెండ్స్ ఆన్ యువర్ స్వీట్నెస్ అండి. వాటర్ యాడ్ చేసి షుగర్ కరిగేంత వరకు తిప్పండి. కరిగాక మన దగ్గర సగ్గుబియ్యం పౌడర్ని చేసిన పౌడర్, ఆ పౌడర్ వేసేసి లంప్స్ లేకుండా బాగా కలపండి. దాంట్లో ఒక 2 to 3 స్పూన్స్ కోకో పౌడర్ వేసేసి మంచిగా స్మాష్ చేస్తూ కలపండి. సో దట్ మీకు లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఒక బౌల్లోకి తీసుకున్నాక చాలా గ్రీజీగా ఉంది కదా, సో మిగతా సాబుదానా పౌడర్ వేసేసి బాగా కలపండి. మంచి ఫామ్లో ముద్దలాగా వచ్చేటట్టు మంచిగా నీట్ చేయండి. బాగా నీట్ చేస్తే ఏంటంటే మీకు మంచి షేప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు వాటిని 3 పీసెస్గా కట్ చేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. చిన్న చిన్న రౌండ్ బాల్స్ అన్నమాట. సో మీకు ఇంకా వేరే షాప్స్లో బాబాస్ కావాలంటే అది మీ ఇష్టం, ఏ షేప్లో అయినా చేసుకోండి. నేనైతే ఇలా రౌండ్గా చేసేసి అన్నిటినీ ఒక బౌల్లో పెట్టేసుకున్నానండి. సో ఇలా బౌల్లో చూడండి, అన్నిటినీ చక్కగా రౌండ్ చేసి నేను పెట్టేశాను. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అవి బాగా మరిగించండి. బాగా మరిగిన వాటర్లో బోబాస్ ఒక్కొక్కటిగా వేయండి. బోబాస్ అనేవి బాగా మరిగాక మీకు డిఫరెంట్ కలర్ వస్తుంది. ఆ కలర్ మీకు అర్థమవుతుంది అవి ఉడికిపోయాయి అనేసి. అప్పుడు వాటిని ఒక స్ట్రైనర్లో తీసేసి ఒక బౌల్లో వేసేసుకోండి. చూడండి, మంచిగా షైనీగా మీకు అర్థమవుతుంది కదా టెక్స్చర్. అవి మంచిగా ఉడికిపోయాయి. ఐదర్ మీరు షుగర్ సిరప్లో అన్నా కొంచెం సేపు నాననివ్వండి, లేదా హనీ వేసుకొని ఒక 15 మినిట్స్ లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఎందుకు అంటే ఆ స్వీట్నెస్ ఈ బోబాస్కి అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు బోబా తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో బోబా కాఫీ కోసం నేనేం చేశాను అంటే కాఫీ సాచెట్స్ ఒక 2 సాచెట్స్ వేసాను అండ్ 3 స్పూన్స్ షుగర్ వేసానండి. ఈ 3 స్పూన్ షుగర్ మీ ఇష్టం, నార్మల్ షుగర్ అన్న వేయచ్చు లేదా బ్రౌన్ షుగర్ అన్న యాడ్ చేసుకోండి. తర్వాత దీన్ని బాగా కొంచెం వాటర్ పోసి బీట్ చేయండి. మీ దగ్గర బీటర్ ఉంటే బీట్ చేయండి. నా బీటర్ అయితే సడన్గా ఆగిపోయింది, పని చేయలేదు. సో నేను హ్యాండ్తోనే షేక్ చేసేసి ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు షేక్ చేయాలండి. సో దట్ కాఫీ టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక బౌల్లో మీరు ఫస్ట్ సోక్ చేసిన బోబాస్ వేసేసేయండి. దాని తర్వాత కాఫీ, తర్వాత మిల్క్ పోసేయండి. మిల్క్ చల్లబెట్టండి. చల్లారాక కూల్గా కాఫీ కాబట్టి బాగుంటుంది. దాని తర్వాత ఐస్ క్యూబ్స్ వేసేసేయండి. మీకు కూల్నెస్ ఎంత కావాలంటే అంత ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకోండి. బొవ్వ కాఫీ ఈస్ రెడీ. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు చూడండి బొవ్వాస్ ఎలా కనిపిస్తున్నాయో, చక్కగా బ్రౌన్గా చిన్న చిన్నగా బాగున్నాయి కదా. ఇలా చూస్తూ ఉంటే మా పిల్లలతో పాటు ఈరోజు ఫ్రెండ్స్ కూడా వచ్చారు దీన్ని టేస్ట్ చేయడానికి మా ఇంటికి అన్నమాట. సో వాళ్ళకి నేను ఏం చేశానంటే, నా దగ్గర నేను మార్నింగ్ లేచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ తాగడానికి చిన్న చిన్న గ్లాస్ జార్స్ ఉన్నాయి. యూజువల్గా నేను చిన్న చిన్న గ్లాస్ జార్స్లో ఒక దాంట్లో మేతి, ఒక దాంట్లో చియా సీడ్స్, ఒక దాంట్లో సబ్జా సీడ్స్, ఇంకొకటి బాదం అలా సోక్ చేస్తానండి. సో అవే వాళ్ళకి యూస్ చేశాను. బోబాస్ వేసేసి దాంట్లో కాఫీ పోసేసి వాళ్ళకి సర్వ్ చేశాను. వాళ్ళు చాలా ఇష్టంగా తాగారు అండ్ సూపర్ టేస్టీ ఉంది. అండ్ బోబాస్ అయితే చాలా యమ్మీగా ఉన్నాయి అని చెప్పారు. మా బాబు కూడా చాలా బాగుంది మమ్మీ అని చెప్పాడు.